అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కొన్ని వాగ్దానాలను చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటిది కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెడతాం. ఎవరైతే మరి పేద మహిళలు ఉన్నారో వారి యొక్క పిల్లల యొక్క వివాహానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తెలపడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇటీవల కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏ విధమైనటువంటి హామీలు లేకుండా పావలా వడ్డీకే మహిళలకు 1,00,000 రూపాయలను వివాహ కానుకగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే వివాహం కుదిరిందో ముహూర్తం పెట్టిన తర్వాత ఆ యొక్క వివాహ పత్రికను మీ గ్రామాల్లో ఉండేటువంటి వివోఏల ద్వారా నమోదు చేయించి మరి తక్షణమే 1,00,000 రూపాయలు మరి లోన్లు పొందేటువంటి అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలకు ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మహిళలకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం. మరి గతంలో చూసినట్లయితే మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల యొక్క బాగోగులను కానీ రైతుల యొక్క బాగోగులను కానీ విస్మరించినటువంటి ప్రభుత్వము గత వైఎస్ఆర్ పార్టీ. మరి అందులో ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా మరి చక్కటి సహాయ సహకారాన్ని అందించేటువంటి ఈ పథకాన్ని అమలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పథక రూపకల్పనలో ఒక భాగమైనటువంటి మన రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మరి వాసంశెట్టి సుభాష్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.